ఏ సౌమ్య, దర్శన్, సౌమ్య, ఏమనుకుంటున్నావు నా గురించి? క్యారెక్టర్ లేనివని అనుకుంటున్నావా? నాకు పెళ్ళయింది, దేవత లాంటి భార్య ఉంది. ఇవేవి తెలీదా నీకు? చిచ్చి, ఇంకోసారి ఇలా బిహేవ్ చేస్తే మాత్రం కంపెనీలోనే ఉండవు. జాగ్రత్త. దర్శన్కి ఏమైంది? ఎందుకు ఇలా నాకు రివర్స్ అయిపోయాడు? ఏంటి సౌమ్య, ఏమైంది నీ కార్యక్రమం? బాగా జరిగిందా? అవును, ఆ చెంపేంటి ఎర్రబడింది? ముద్దంతా ఘాటుగా పెట్టారా మా ఆయన? ఏం జరిగింది? వశీకరణ తంత్రం పనిచేయలేదు. ఎందుకు? అసలు ఇలా ఎలా జరిగింది? ఛ! ఏం అర్థం కావట్లేదు. ఏంటే సౌమ్య, మా ఆయన చంప మీద భలే బలంగా ఇచ్చినట్టున్నారుగా? కొట్టింది వన్ సైడ్ అయితే మొత్తం మొహమంతా ఎరుపెక్కిందేంటి? అర్థమైంది కదా, మా ముందు వేషాలు వేస్తే ఎలా ఎరుపెక్కిపోతాయో. అయినా నా మొగుణ్ణి ఈ ప్రపంచంలో నాకన్నా ఎక్కువ ఎవరూ ప్రేమించలేరేమో. మరి అంత ప్రేమ నా మొగుణ్ణి కాపాడడానికి కవచంలా ఒక ఆరాలా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆరాని దాటి నువ్వు అంగుళం మా లైఫ్లోకి తొంగి చూసినా దాని రిజల్ట్ నీకు ఇలా మొదలయ్యి ఎక్కడ ముగుస్తుందో తెలీదు. నీకు పగిలిపోవడం పక్కా. समझे? చిచ్చి, అసలేమైంది ఈ పిల్లకి? దేవత లాంటి భార్య ఉంది. శరణ్య, ఏంటిది? మీరు సో స్వీట్ అండి. మీ భార్య నవ్వడం నిజంగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం. శరణ్య, ఏంటిలా స్పెషల్గా? నేనేం చేశాను? ఇవాళ ఎందుకో నా డే మొత్తం చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఉదయాన్నే లేచి మిమ్మల్ని చూశాను కదా, రోజు నేను మిమ్మల్నే చూడాలి. ఈ ఊపిరి ఉన్నంత వరకు. ఏయ్, So
సమీరా, ఏంటి కథ? మొత్తానికి నువ్వనుకున్నది సాధించావన్నమాట. అవునమ్మీ, చూడు బుగ్గలు ఇంతలా కందిపోయాయంటే ఇంకా అబ్బాయిని అమ్మి ఎంత లొంగ తీసుకునుండాదో మనకి క్లియర్ గా అర్థమైపోతుండదుగా. ఆంటీ ఇంకా ఆపుతారా మీరు? ఈ బుగ్గలు ముద్దులు పెడితే కందిపోయాయి అనుకుంటున్నారా? మరి ఇదేం ట్విస్ట్? ఆ వశీకరణ యంత్రం ఉన్నా కూడా ఇలా జరుగుతుంది. అదేగా నాకు అర్థం కావట్లేదు. నిన్నటి వరకు అది బాగానే పనిచేసింది అనన్య, కానీ అసలు సమయానికి ఇలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. అసలు దర్శన్ చేతికి ఆ సమయంలో బ్రేస్లెట్ ఉందా? అబ్జర్వ్ చేయలేదు అనన్య. పాపం అమ్మి ఫోకస్ అంతా ఏకాంత సేవ మీదే పెట్టుంటాది. అందుకే ఆ బ్రేస్లెట్ సంగతి పట్టించుకుని ఉండదు కదా సమీరా? అర్థమైందిలే. ఈ సిచ్యువేషన్ లో ఇంకా సిగ్గు లేకుండా ఆ సిగ్గుకుటి మనకి. సో అది సంగతి. అనన్య, అది ఖచ్చితంగా స్టార్టింగ్ లో ఉంది, కానీ దర్శన్ నన్ను కొట్టడానికి ముందు, అంతకు బిఫోరే ఎక్కడో మిస్ అయిపోయి ఉంటుంది. ఒక్క నిమిషం, నేను చూసొస్తాను.